చీనాబ్ నదిపై భారీ పవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు. పహల్గామ్ అమాయక భారత పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆ దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు చీనాబ్ నదిపై మెగా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్, రాంబాన్ జిల్లాలో సావల్కోట జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ తాజాగా టెండర్ పిలిచింది. బంగ్లిహార్ ప్రాజెక్టుకు ఎగువన, సలాల్ ప్రాజెక్టుకు దిగువన నదీ ప్రవాహం ఆధారంగా 5,129 కోట్ల వ్యయంతో తలపెట్టిన 1856 మెగావాట్ల ఈ ప్రాజెక్టును 2 దశల్లో చేపడతారు. ఈ టెండర్లకు మార్చి 12 నుంచి బిడ్లను స్వీకరిస్తారు. 3,285 రోజుల్లో అంటే 9 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. పాకిస్తాన్ వ్యవసాయ రంగం 90% సింధు నది బేసిన్ పైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో చినాబ్ పై ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా పాకిస్తాన్ కు నీళ్లు వెళ్లకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం కిష్ట్వార్ జిల్లాలో చినాబ్ పైన మరో 4 జల విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా నిర్మించాలని కేంద్రం సంకల్పించింది.